న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోడుప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్లో డ్రైనేజ్ మరమ్మతు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బూక్య సుమన్. రాజకీయ పార్టీల విరాళాల పిటిషన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పవన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడంపై వ్యంగ్య కార్టూన్ వైరల్. కమల్ హాసన్ పార్టీకి టార్చర్ చిహ్నం. కాళేశ్వరంపై అసెంబ్లీలో కాగ్ నివేదిక, వెలుగులోకి షాకింగ్ నిజాలు. 2022-23లో బీజేపీకి భారీ విరాళాలు, ఏడీఆర్ నివేదికలో వెల్లడి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ సరైనోడు, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు. టిల్లు అన్న మళ్లీ వస్తున్నాడు, టిల్లు స్క్వేర్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల. ఇన్నాళ్ళు గుడ్డి గుర్రానికి పళ్ళు తోమారా, మీ చేతకానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా, జగన్ పై వైఎస్ షర్మిల ఫైర్. వాహనదారులకు బిగ్ అలర్ట్, నేటితో ముగియనున్న గడువు. టీ20 వరల్డ్ కప్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్ పై బీసీసీఐ క్లారిటీ. బోడుప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ పరిధిలో జరుగుతున్న డ్రైనేజ్ మరమ్మతు పనులను కార్పొరేటర్ బూక్య సుమన్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నరేందర్ రెడ్డి, గోవిందాచారి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బ్యాన్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19 ప్రకారం ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని ధర్మాసనం పేర్కొంది. అలాగే నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును హరించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది రాజ్యాంగ ధర్మాసనం. ఎలక్టోరల్ బ్యాన్స్ రాజ్యాంగ విరుద్ధం, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ స్కీమ్ ఒకటే మార్గం కాదు. రాజకీయ పార్టీలకు విరాళాలనేది క్విడ్ ప్రోకోకు దారితీస్తుంది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం కుదరదు. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి ఎలక్టోరల్ బ్రాండ్ స్కీమ్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు హెలికాప్టర్కు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు కల్పించింది. జనసేన సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వంపై సెటైర్ కార్టూన్ ఆ పార్టీ నేతలు వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ కు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్న వైనంపై ఒక వ్యంగ్య చిత్రాన్ని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ హెలికాప్టర్లోనే కాకుండా ఏ విధంగానూ తిరగకుండా గట్టిగా ప్లాన్ చేయాలంటున్నారు. లేదంటే మన కొంప మునుగుతుందంటూ ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో ఉన్నతాధికారుల మధ్య చర్చ జరుగుతున్నట్లుగా కార్టూన్ రూపొందించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మక్కల్ నీతి మయ్యం పార్టీకి టార్చర్ చిహ్నాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. నటుడు కమల్ హాసన్ నేతృత్వంలో ఎంఎన్ఎం 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2021 శాసనసభ ఎన్నికల్లో టార్చర్ చిహ్నంపై పోటీ చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో ఎంఎన్ఎం పార్టీకి ఎన్నికల సంఘం టార్చర్ చిహ్నం కేటాయించాలంటూ కమల్ పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఈ వినతిని ఈసీ పరిగణలోకి తీసుకుంది. అసెంబ్లీలో కాగ్ నివేదికను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గురువారం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టులో పలు సంచలన విషయాలను కాగ్ వెల్లడించింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ ప్రయోజనాల అదనపు పెరుగుదల లేదు. విద్యుత్ వినియోగానికి ఏటా 3,555 రూపాయల అదనపు వ్యయం పెరిగింది. రీ ఇంజనీరింగ్ మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయి. రీ ఇంజనీరింగ్ మార్పుల వల్ల 705 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించింది. డిపిఆర్ ఆమోదానికి ముందే 25 కోట్ల రూపాయల విలువైన 17 పనులు అప్పగించారు. డిపిఆర్ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్ట్ పనులు మార్పులు చేశారు. అవసరం లేకున్నా కాళేశ్వరం 3 టీఎంసీ పనులు చేపట్టారు. అదనపు టీఎంసీ వల్ల 25,000 కోట్ల రూపాయల అదనపు వ్యయం అయింది. లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించాలని కాగ్ పేర్కొంది. కాగా తాజా కాగ్ రిపోర్టులో గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మరిన్ని చిక్కుల్లో పడినట్లయింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ
ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి 7,945 మంది దాతల నుంచి 720 కోట్ల రూపాయల విరాళం వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక తెలిపింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 17.12% ఎక్కువ. 2021-22లో 614.62 కోట్ల విరాళాలు బీజేపీకి వచ్చాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలకు వచ్చిన విరాళాల కంటే 5 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2022-23లో జాతీయ పార్టీలు మొత్తం 850.43 కోట్ల రూపాయల విరాళాలు అందుకున్నాయి. అందులో కాంగ్రెస్ కు 80 కోట్ల రూపాయలు కాగా, సిపిఎం కు 3.9 కోట్లు, ఆప్ కు 1.14 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ మరోసారి ఎంపికైతేనే అమెరికన్లకు మేలు జరుగుతుందని, ఆ పదవికి ఆయనే సరైన వ్యక్తి అని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పోలిస్తే బైడెన్ అనుభవజ్ఞుడు, ఆలోచన పరుడంటూ కితాబులిచ్చారు. వచ్చే నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలవాలని కోరుకున్నట్లు చెప్పారు. అయితే అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా సరే అమెరికాతో కలిసి పనిచేస్తామని రష్యా ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ఇంటర్వ్యూలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డీజే టిల్లుతో హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ ఈసారి టిల్లు స్క్వేర్ లో పలకరించడానికి వస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. తాజాగా ఈ చిత్రం నుంచి థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. వినోదానికి పెద్దపీట వేసిన ఈ చిత్రంలో ఘాటైన ముద్దు సీన్ కూడా ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కారులో సిద్ధు అనుపమ మధ్య రొమాంటిక్ సీన్ ను ఈ ట్రైలర్ లో పొందుపరిచారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29న వరల్డ్ వైడ్ బ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సంగీతం అందించారు. వైసీపీ ప్రభుత్వంపై ఏఐసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మరో 2 ఏళ్లు కావాలని అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్లు మీరు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారని ప్రశ్నించారు. మీ చేతకానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారని నిలదీశారు.
ప్రజలు మీకు 5 ఏళ్ల అధికారాన్ని అందిస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని, ప్రత్యేక ప్యాకేజీలు లేవని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు కూడా దిక్కులేదని షర్మిల అన్నారు. కొత్త పరిశ్రమల రాష్ట్రానికి రాలేదని, ఉన్నవి కూడా ఉంటాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదని అన్నారు. వాహనదారులకు బిగ్ అలర్ట్. గురువారం అర్ధరాత్రితో రాయితీపై ట్రాఫిక్ చలానా చెల్లింపునకు గడువు ముగియనుంది. గతేడాది డిసెంబర్ 26న పెండింగ్ చలాన్లపై రాయితీని కొత్తగా కొలువుదీర్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2 వీలర్స్తో పాటు 3 వీలర్స్పై 80%, కార్లు ఇతర వాహనాలకు 60%, ఆర్టీసీ బస్సులపై 90% రాయితీని సర్కారు కల్పించింది. ఇప్పటికీ ఈ స్కీమ్కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి రాయితీ పెండింగ్ చలాన్ల ద్వారా 300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ రోజుతో ఈ రాయితీ గడువు ముగియడంతో వెంటనే ఇంకా తమ పెండింగ్ చలాన్లు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా కెప్టెన్ ఎవరన్న అంశంపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టత ఇచ్చారు. రోహిత్ శర్మనే భారత జట్టును ఈ మెగా టోర్నీలో ముందుకు నడిపిస్తాడని పేర్కొన్నారు. అదేవిధంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని జైషా క్లారిటీ ఇచ్చారు. కాగా జూన్ 4 నుంచి T20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్ కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. బోడప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్లో డ్రైనేజ్ మరమ్మతు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బూక్య సుమన్. రాజకీయ పార్టీల విరాళాల పిటిషన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పవన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోవడంపై వ్యంగ్య కార్టూన్ వైరల్. కమల్ హాసన్ పార్టీకి టార్చర్ చిహ్నం. కాళేశ్వరంపై అసెంబ్లీలో కాగ్ నివేదిక, వెలుగులోకి షాకింగ్ నిజాలు. 2022-23లో బీజేపీకి భారీ విరాళాలు, ఏడీఆర్ నివేదికలో వెల్లడి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ సరైనోడు, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు. టిల్లు అన్న మళ్లీ వస్తున్నాడు, టిల్లు స్క్వేర్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల. ఇన్నాళ్ళు గుడ్డి గుర్రానికి పళ్ళు తోమారా, మీ చేతకానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా, జగన్ పై వైఎస్ షర్మిల ఫైర్. వాహనదారులకు బిగ్ అలర్ట్, నేటితో ముగియనున్న గడువు. T20 వరల్డ్ కప్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్ పై బీసీసీఐ క్లారిటీ. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.